మిత్రుడైనటువంటి కల్పవాసి సంజీవిని హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేశారు రవిశంకర్ కాంప్లెక్స్లో. ఈయన మంచి అనుభవం గల మా డాక్టర్ గారు. అలాగే మా షేక్ ఇజాజ్ మహమ్మద్ ఎండి ఏసీయు, ఈయన సొంత ఊరు వచ్చి కడప. ఈయన ఏ విధంగా పరిచయం అంటే మాకు వాకింగ్లో నాకు బస్సు రఘు అని నా మిత్రుడు రఘునాథ్ రెడ్డి ఆయన పేరు, పూర్తి పేరు, ఆయన పరిచయం చేసి అన్న ఈ సంజీవిని అనే హాస్పిటల్లో నేను చూపించినాను కడపలో, చాలా వరకు మేలింది, నాకు చెయ్యి సచ్చి ఉండేది, ఆయనకు బ్యాక్ బోన్ సమస్య ఎక్కువ ఉండేది. ఆయనకు అలాంటి సమస్యను ఒక పక్క బెండ్ అయిపోయింది చెప్తున్నారు సారు. దీనికి పరిష్కరించడానికి ఆయన బాగా మంచిగా ఉంది. నాకు ఆయనకు పొదుడు తేవాలని ఆయన నాకు సలహా అడిగినారు. అప్పుడు ఏమంటే మంచి పని, ఇతరులకు కూడా ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదైతే నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ మోకాల నొప్పి, వైద్యం మంచిగా ఉందంటే మనం ఆయనకు ఎప్పుడైనా మేము ప్రోత్సహిస్తాము. మన సంఘసేవ న్యూస్ ద్వారా అయితేనేమి, మరి మన ప్రజాసేవ సమితి ద్వారా అయితేనేమి, మన అన్నీ ఆయనకు ప్రోత్సహించడానికి మేము ఎల్లప్పుడూ తోడ్పడుతుంటాం. అలాగే చక్కగా ఉంది కాబట్టి ఆయన మాటలో మేము విందాం ఇప్పుడు. నమస్తేనండి, నా పేరు షేక్ ఇజాజ్ మహమ్మద్, ఎండి ఆక్యుప్రెజర్ అండ్ కైరోప్రాక్టర్. అన్నగారు చెప్పినట్లు మేము మా పేషెంట్స్, నేనుగా నా చేతుల మీదుగా క్యూర్ అయిన పేషెంట్స్ కడపకి వచ్చే ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు. ప్రొద్దుటూరు నుంచి కడపకు వచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటూ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ట్రావెలింగ్లో. ప్రతిరోజు రావాలా పోవాలా అంటే వాళ్ళకు కూడా చాలా కష్టంగా ఉండింది. అప్పుడు నా పేషెంట్ అయిన ఒక వ్యక్తి రఘునాథ్ రెడ్డి, పేరు వచ్చేసి రఘునాథ్ రెడ్డి, వచ్చేసి క్యూర్ అయిపోయిన తర్వాత, సార్ నేను మీకు ప్రొద్దుటూరుకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను, ఖచ్చితంగా మీరు ఒకసారి ప్రొద్దుటూరుకు రావాలి సార్ మా కోసము. మా ప్రొద్దుటూరు ప్రజలు కూడా చాలామంది ఈ ఏదైతే స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో చాలా బాధపడుతున్నారు సార్, మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయాలా అని చెప్పేసి అన్నగారితో కూడా డిస్కస్ చేశారంట. అప్పుడైతే అంతగా నాకు అన్నతో పరిచయం లేదు. తర్వాత మన రఘునాథ్ రెడ్డి గారు తీసుకుని వచ్చి అన్నగారితో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఒకసారి నన్ను ఆహ్వానించడం జరిగింది. అలా అప్పుడు మేము అన్నగారితో డిస్కస్ చేశాము. అన్నగారు ఇలా ప్రొద్దుటూరు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, దీని పరిష్కారం ఏదో ఒకటి చేయాలా అంటే అన్న మరియు రఘునాథ్ రెడ్డి అన్న గారు వీళ్ళంతా కలిసి, సార్ ఖచ్చితంగా మనకు ఒక ప్రొద్దుటూరులో ఒక బ్రాంచ్ మీద ఉండాలా, మా ప్రొద్దుటూరు ప్రజల కోసము ఖచ్చితంగా మనం ఉపయోగపడాలి సార్ అనే ఉద్దేశంతో మనము అక్కడి నుంచి నాకు ఇక్కడికి తీసుకొని రావడంలో అన్నగారి కృషి బాగా ఫలించిందని చెప్పేసి నేను కోరుతున్నాను. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రొద్దుటూరు ప్రజల కోసము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పి